ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అమ్మ అండ్ లిను. ఈరోజు నేను మీకు ఒక మంచి డిఐవై చూపిస్తున్నాను. చూడండి, మన ఇంట్లో ఉన్న ఓల్డ్ జీన్స్ని ఇలా అప్రాక్సిమేట్ మీకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఆ లెగ్ ఉన్న సైడ్ స్టిచ్ని నేను చూపిస్తున్న సీమ్ రిప్పర్తో రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేశాక ఫ్లాట్గా పెట్టుకొని 3 సైడ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. అలా పెట్టేసుకొని 3 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాక టాప్ ఉంటుంది కదా, బ్యాగ్ ఓపెనింగ్, అక్కడ మడిచి కుట్టేసుకోండి. ఇంకొకటి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఉన్న ఓల్డ్ వాటిని మనం పడేయము, అలాగని యూస్ చేయము. సో అందుకే ఈ ఓల్డ్ జీన్స్ని ఇలా వేస్ట్ చేయకుండా ఒక బ్యాగ్ చేద్దామన్న ఐడియా వచ్చింది. అది అలాగే మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఇలా హెమ్మింగ్ చేసుకున్నాక, ఇలా టాప్ అంతా మడిచేసి కుట్టుకున్నాక చూసారా, ఇలా బ్యాగ్ షేప్ వస్తుంది. సో కింద ఇలా ఆపోజిట్లో పుల్ చేసి ఒక స్టిచ్ చేస్తే మనకి కరెక్ట్ టోట్ బ్యాగ్లో ఉంటుందన్నమాట. సో అలా 2 సైడ్స్ అలా స్టిచ్ చేసుకోండి. ఎలా ఉంటుందో నేను కుట్టాక చూపిస్తా. చూడండి, ఇలా ఉంటుంది. ఇలా మనకి మంచి ఒక బ్యాగ్ షేప్ వస్తుంది. సో హ్యాండిల్స్ కోసం నేను బ్యాగ్కి ఆ సేమ్ డెనిమ్ క్లాత్ని యూస్ చేసి స్ట్రాంగ్ హ్యాండిల్స్ని ప్రిపేర్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ హ్యాండిల్స్ని బ్యాగ్కి యాడ్ చేయండి. హ్యాండిల్స్ యాడ్ చేశాక ఒక బ్యూటిఫుల్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్యాగ్కి కొంచెం టచ్ అప్ ఇద్దాం. నా దగ్గర ఉన్న స్కాలప్ స్కేల్తో ఇలా స్కాలప్ డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా డిజైన్ డ్రా చేసుకున్నాక ఆ డిజైన్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఆ స్కాలప్ డిజైన్ ప్రకారం కట్ చేసుకొని కట్ చేసుకున్న క్లాత్కి లూజ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ అవుతుంది. అది బ్యాక్కి ఫ్రంట్ సైడ్ పెడితే చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు అలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఈ స్కాలప్ డిజైన్ ఇలా లూజ్ స్టిచ్ వేసుకొని పుల్ చేసుకుంటే ఒక ఫ్లవర్ ఫామ్ అవుతుంది. ఇలా ఫ్లవర్స్ అన్నీ చేశాక బ్యాక్కి ఫ్రంట్ సైడ్ ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేశాను. సో ఒక మంచి బ్యూటిఫుల్ బ్యాగ్ మనకి రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. ఇంకా ఏదైనా డిఐవైస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.